అనంతపురం జిల్లా గుత్తి బాట సుంకులమ్మ దర్శనం అనంతరం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి టీడీపీ నాయకులు స్వాగతం పలుకుతూ రాయల చెరువులో భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక వివరాల్లోకి వెళితే దాదాపుగా నిన్న రాత్రి నుంచి 5 టన్నుల పూలను సేకరించి మహిళలతో సిద్ధం చేయించి రాయల చెరువు గేటు వద్దకు రాగానే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ అడుగడుగున టపాసులు పేలుస్తూ పూలు చల్లుతూ డ్రమ్స్ తో ఆహ్వానించారు. ఇకపోతే మహిళలంతా కూడా వారి ముందుకెళ్లి హారతి ఇచ్చి గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, పరమేశ్వరన్ నాయుడు, మాదార శివ, యాడికి మండల టీడీపీ నాయకులు, రాయల చెరువు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుత్తి బాట సుంకులమ్మ దర్శనం అనంతరం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి టీడీపీ నాయకులు స్వాగతం పలుకుతూ రాయల చెరువులో భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక వివరాల్లోకి వెళితే దాదాపుగా నిన్న రాత్రి నుంచి 5 టన్నుల పూలను సేకరించి మహిళలతో సిద్ధం చేయించి రాయల చెరువు గేటు వద్దకు రాగానే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ అడుగడుగున టపాసులు పేలుస్తూ పూలు చల్లుతూ డ్రమ్స్ తో ఆహ్వానించారు. ఇకపోతే మహిళలంతా కూడా వారి ముందుకెళ్లి హారతి ఇచ్చి గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, పరమేశ్వరన్ నాయుడు, మాదార శివ, యాడికి మండల టీడీపీ నాయకులు, రాయల చెరువు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు.